భయ నాకు ఒక చిన్న డౌట్. ఐపీఎల్లోన ఆర్సీబీ టీంని కప్పలాలిపాపని చాలా మంది అంటున్నారు కదా, దాని గురించి అడుగుతున్నాను. 2022 అక్టోబర్ 23 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, ఐసీసీ T20 వరల్డ్ కప్. ఆ రోజు ఆల్మోస్ట్ ఇండియా ఓటమి చాలా దగ్గరగా ఉంది. రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడిన బ్యాటింగ్ అండ్ చేసిన బీభత్సం ఆ రోజు ఎవరు కూడా మర్చిపోలేరు. పాకిస్తాన్ వల్ల అయితే ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళకైనా అస్సలు మర్చిపోలేరు. ఊచకోత ఆ రోజు 8 బాల్స్కి 20 రన్స్ కొట్టాలంటే అవలీలగా స్కోర్ చేసి ఇండియాని గెలిపించాడు విరాట్ కోహ్లీ. ఆ రోజు చుట్టూ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా కింగ్ కోహ్లీ అండ్ జెర్సీ నెంబర్తో సహా అతన్ని పొగిడారు. అక్కడ ఫ్యాన్ బేస్ తగ్గల విరాట్ కోహ్లీది. ఇంకొకటి నవంబర్ 15న 2023న అతని 15th సెంచరీ న్యూజిలాండ్ మీద చేసిన విరాట్ కోహ్లీ ఆ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా కింగ్ కోహ్లీ అండ్ జెర్సీ నెంబర్తో సహా అక్కడ ఫ్యాన్ బేస్ తగ్గల, ఇక్కడ ఫ్యాన్ బేస్ తగ్గలేదు అండ్ ఇక్కడ ఫ్యాన్ బేస్ తగ్గలేదు. కానీ ఆర్సీబీ టీంలో అదే విరాట్ కోహ్లీ కదా ఉండేది. మళ్ళీ ఇక్కడికి వస్తే లాలీపప్పు అండ్ ఆర్సీబీ అని ఎందుకు అంటున్నారు? అక్కడ అనొచ్చు కదా, ఇక్కడ అనొచ్చు కదా అని క్వశ్చన్ వేస్తున్నా. అదేంటో కామెంట్ చేయండి.